హలో అండి, నేను డాక్టర్ జగన్మోహన్ వరకల్ల, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ అట్ పారామిత హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇస్ సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్. అనగా సడన్ గా బేబీస్ అంటే పడుకున్న బేబీస్ మన బెడ్ లో సడన్ గా పొద్దున్న లేచి చూడగానే చలనం లేకుండా ఉండడం, ప్రాణం లేకుండా ఉండడం అలాంటివి చూస్తుంటాం. సడన్ గా మా హాస్పిటల్కి ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ బేబీస్ ని తీసుకొని వస్తుంటారు. బేబీ కదలట్లేదు సార్, బేబీ మూమెంట్ లేదు సార్ అని. ఆ బేబీస్ హార్ట్ చూస్తే ఉండదు. దిస్ ఇస్ కాల్డ్ సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్. అంటే ఇలా కూడా అవుతుందా అని చాలా మంది అడుగుతుంటారు. సో దిస్ ఇస్ కామన్. ఫస్ట్ 1 year లోపు బేబీస్ సడన్ ఇన్ఫాంట్ డెత్, సడన్ గా నైట్ టైం చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సడన్ గా బ్రీతింగ్ ఆపేస్తే మళ్ళీ బ్రీతింగ్ స్టార్ట్ చేసే రిఫ్లెక్స్ ఉంటుంది. రిఫ్లెక్స్ బ్రీతింగ్ చేయడం అనే రిఫ్లెక్స్ కొంచెం వీక్ గా ఉండడం వల్ల ఒక్కోసారి అలా అయ్యే అవకాశం ఉంటుంది. ఏటా సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3500 మంది పిల్లలు సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ బారిన పడి చనిపోతున్నారు. సో అందుకోసమే ఫారిన్ కంట్రీస్ లో, వెస్టర్న్ కంట్రీస్ లో ముఖ్యంగా బేబీస్ పేరెంట్స్ అండ్ బిడ్డ ఒకే బెడ్ పైన షేర్ చేసుకోవడం అనేది నిషేధం. సో షేర్ ద రూమ్ బట్ నాట్ షేర్ ద బెడ్ అని చెప్తుంటారు. బట్ ఇండియన్ కల్చర్ ఇస్ దట్ మదర్ అండ్ బేబీ ఒకే బెడ్ పైన పడుకొని ఉంటారు. దాంతో సడన్ ఇన్ఫాంట్ డెత్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ కలిసి ఉంటే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి సో ఇది మన కల్చరల్ గా వస్తుంది. మదర్ బేబీ ఒకే దగ్గర పడుకోవడము ఇది మనం ఆపలేం. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సడన్ డెత్ సిండ్రోమ్ అనేది అవకాశం తగ్గించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బెడ్ అనేది ఫ్లాట్ గా ఉండాలి, హార్డ్ ఫర్మ్ సర్ఫేస్ ఉండాలి, మరి సాఫ్ట్ గా ఉండడము, ఎత్తొంపులు ఉండడము, వాటితో పాటు సాఫ్ట్ టాయ్స్ కొన్ని చుట్టుపక్కల పెట్టుకుంటుంటారు బేబీస్. మాక్సిమం సాఫ్ట్ టాయ్స్ అవాయిడ్ చేయడం ఇస్ ఇంపార్టెంట్. సో తను పడుకున్నాక ఒకవేళ వాళ్ళు వదలకుంటే పడుకున్న తర్వాత సాఫ్ట్ టాయ్స్ చేసి పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బ్లాంకెట్స్ కానీ ఏమన్నా బేబీ ముక్కు పైన పడి బ్రీతింగ్ ఆపేసే అవకాశం ఉంటుంది. సో వీ షుడ్ బి కేర్ఫుల్. సో సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అనేది ఫస్ట్ 1 year మేము చూస్తూ ఉంటాము. సో దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఈవెన్ మదర్ రిస్క్ కూడా ఉంటుంది. మదర్ మటరల్ అంటే మనం వెస్టర్న్ లిటరేచర్ ప్రకారం మదర్ స్మోకింగ్ కానీ ఇలాంటి రిస్క్ ఉంటుంది. సో అందుకే క్రెడిల్స్ వీలైతే సపరేట్ క్రెడిల్ లో పడుకోబెట్టడం ఇస్ ఉత్తమం. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మదర్ బేబీ అండ్ పేరెంట్స్ బెడ్ షేరింగ్ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఇస్ అవసరము. ముఖ్యంగా అదేంటంటే వాట్ ఐ టోల్డ్ లైక్ బ్లాంకెట్ కానీ అలాగే సాఫ్ట్ టాయ్స్ కానీ లేకుండా చూడడం, బెడ్ ఫ్లాట్ గా ఉండడం చూసుకోవడం, మధ్య మధ్యలో బేబీని గమనించడం, దిస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.